హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డైలీ రొటీన్ బ్లాగ్స్. నేను ఈరోజు బోడకాకరకాయ టమాటా అంటున్నాను. అందులో 2 కాకరకాయలు కూడా వేశాను. టమాటాలు ఎక్కువగా వేశాను. ఇలా అయితే బాగుంటుందని ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు, అందులోకి అల్లం చట్నీ చేశాను. అల్లం చట్నీ చేయడం ఫస్ట్ టైం అండి. చాలా ఘోరంగా ఉంది. అసలు ఎన్నడూ ట్రై చేయలేను. అందరూ బాగుంటుంది అని అంటే ఈరోజు చేశాను. అసలు నేను తినలేను. ఒకటే పెసరట్టు తిన్నాను అంతే. చట్నీ మాత్రం అస్సలు తినలేను. టైం మాత్రం 12 అవుతుంది. ఇంకా వంట కాలేదు. పాప లేచింది. ఇక లేస్తే అస్సలు వండనీయదని తెలుసు కదా మీకు కూడా. ఇదే రిపీట్ చేస్తుందని మీరు కూడా అనుకుంటారు. అది నిజమండి. అస్సలు సతాయిస్తుంది బాగా. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. బొడకాకరకాయ టమాటా మాత్రం నేను ఈ విధంగా వండుతాను. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసాను. వేసాక ఈ కాకరకాయలు వేసి కొంచెం ఎప్పటిదాకా ఆయిల్లో ఫ్రై చేశాను. తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసాను. వేసి కొంచెంసేపు ఫ్రై చేసి అందులో టమాటాలు వేసి కొంచెంసేపు మూత పెట్టి ఫ్రై చేశాను. ఆ తర్వాత కుడక పొడి, కొంచెం కొత్తిమీర పొడి వేసాను. అందులో కొంచెం ఎవరెస్ట్ మసాలా పొడి వేసాను, టేస్ట్ బాగుంటుందని. నెక్స్ట్ టైం ఇక కారం వేసేసి ఉడకబెట్టాను. అందులో ఏమాత్రం కొంచెం తక్కువ ఏది ఉన్నా కానీ కర్రీ బాగాలేదని అంటాడండి మా హస్బెండ్. ఉప్పు లేదంటాడు, లేకపోతే ఏమన్నా అంటాడు. పాప చూడండి పడుకున్నదని చెప్పాను. 5 నిమిషాలు పడుకుంటుందో త్వరగా లేచి వచ్చింది. ఇక వెనుక పట్టుకుంటుంది, కొంచెం కూర్చుంది. ఇట్లా కర్రీ మాత్రం ఉడికింది. ఇక ఇటు సైడ్ అన్నం పెట్టాను. నిన్నటి షార్ట్లో వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అప్లోడ్ చేయడం, చాలా లేట్ అవుతుంది. 2 డేస్ అప్లోడ్ చేయలేదని చెప్పాను కదండి. దానికి రీజన్ మాత్రం ఈ వీడియోలో చెప్తాను. కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి. మా తమ్మునికి స్టమక్ పెయిన్ లేసిందండి. తను ఇంటికాడ ఉండడు. అది హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటాడు, పీసీ. అక్కడ ఉండగానే తనకు ఫుల్ స్టమక్ పెయిన్ లేసిందంట. ఒకరోజు లేస్తే తను ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదంట. మమ్మీ ఫోన్ చేస్తే వెళ్ళలేని, ఈరోజు కడుపు నొప్పి లేచింది, ఉన్నానా, ఈరోజు కాలేజీకి వెళ్ళలేదని చెప్పాడంట. మమ్మీ హాస్పిటల్ వెళ్ళు అని చెప్తే వెళ్ళిండు. అక్కడనే చూయించుకుంటే స్టమక్ పెయిన్ మామూలుగా వచ్చింది, నీకు ఫుడ్ వల్ల ఏంగా తగ్గుతుంది అని చెప్పాడంట డాక్టరు. కానీ నైట్ అట్లనే నొప్పి లేచిందంట. మార్నింగ్ కూడా ఇక తగ్గలేదట. తగ్గపోతే ఇక డాడీ రమ్మన్నాక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఇక హాస్పిటల్ తీసుకెళ్లారన్నట్టు జగిత్యాల్లో. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టరు చూసి చెకప్ చేసి ఏమన్నాడంటే ఇది ఈ అపెండిక్స్ స్టార్ట్ అయింది, తనకు ఫుల్ ప్రాబ్లం అయింది, లోపల పేగు అనేది ఇన్ఫెక్షన్ అయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి తనకు అని చెప్పాడంట. చెప్పాక ఇక అదే రోజు నైట్ ఆపరేషన్ చేశారు. ఓకే అయిపోయింది. 3 డేస్ ఉన్నారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక ఫుల్ ఫీవర్ వచ్చింది తనకు. ఫీవర్ వస్తే మళ్ళీ తీసుకెళ్లారు అదే హాస్పిటల్. తీసుకెళ్తే డాక్టర్ 2 డేస్ ఉంచుకున్నాడు. తనకు తెలియదు కదా, ఆయన సర్జరీ డాక్టర్ కదా. మళ్ళీ వేరే హాస్పిటల్కి రాస్తే అక్కడ శ్రద్ధ హాస్పిటల్లో ఉన్నారన్నట్టు. ఆ రోజు షిఫ్ట్ అయిన రోజే మా తమ్ముడు చాలా వీక్ అయిపోయాడు. ఇక తను ఫుడ్ సరిగ్గా తినలేదు. హాస్టల్లో కర్రీస్ బాగాలేక అస్సలు తినలేదు. అందుకే అంత వీక్ అయిపోయాడు. మళ్ళీ ఆపరేషన్ వల్ల ఇక ఆ రోజు డాడీ చైర్లో కూర్చుండబెట్టి ఓపి రాపిస్తా అని వెళ్ళాడట. అంతే. డాడీ నాకు ఎట్లన్నా అవుతుంది అని అటే పడిపోయాడట. అసలు గంట సేపటి దాకా అస్సలు తెలివికి రాలేదంట. ఇక మా డాడీకి ఫుల్ భయం అయిందట. ఫుల్ ఏడ్చిండు. నాకు ఆ విషయం చెప్పలేరు అసలు మొత్తానికి చెప్పలేరు. మా మమ్మీ లేదు హాస్పిటల్లో. మా మమ్మీ కూడా తెలియదు ఆ విషయం. తనకు ఫుల్ ఫీవర్ వచ్చి ఇంటికన్నే ఉంది. ఇక 2 డేస్ తర్వాత మా అత్తయ్య అన్నట్టు, మా డాడీ వాళ్ళ చెల్లె హాస్పిటల్లో ఉన్నది అన్నట్టు. ఇక తన దగ్గర ఉంటే అక్కకు ఫోన్ చేస్తే ఇట్లా అయిందని చెప్పి ఇక డాడీ బాగా ఏడుస్తున్నాడు అని చెప్తే ఇక నేను కూడా ఫుల్ ఏడ్చాను. నాకు మస్తు బాధ అనిపించింది. ఏంది అసలు గిట్ల అయిందా అని. నేను మాత్రం మామూలు ఫీవర్ అనేది తెలుసు, నాకు ఇట్లా అయిందని తెలియదు. తట్టుకోలేదు. ఇక క్వార్టర్స్లో ఒక్కదాన్నే ఉన్నా, ఎవ్వరు లేరు. డ్యూటీకి వెళ్ళిపోయిండు. ఫోన్ చేద్దామంటే భయం అవుతుంది. తను ఇట్లా భయపడతాడు కదా, సడన్గా ఫోన్ చేసి ఇట్లా అయింది అని అంటే ఏం చేయాలనేది అర్థమవుతలేదు అస్సలు. ఇది అంత ఎందుకు చెప్తుందని మీరు అనుకుంటున్నారు కదా. నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారండి, మీ తమ్ముడు ఎలా ఉన్నాడు, బాగున్నాడా, ఆరోగ్యం ఓకే అయిందా, ఫీవర్ తగ్గిందని ఇట్లా అడిగారు. అందుకే అందరితో షేర్ చేద్దామని నేను ఈ విషయం చెప్తున్నానండి. ఏమనుకోకండి ఇట్లా చెప్తే. ఇప్పుడు మాత్రం ఓకే అండి, ఫీవర్ తగ్గింది. వాళ్ళ ఇంటికి వచ్చారు. కానీ వాళ్ళు మాత్రం 2 డేసే జగిత్యాల హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా మిగతా 3-4 డేస్ హైదరాబాద్ వెళ్ళారు. నాకు మాత్రం చెప్పలేదు. ఇంటికి వచ్చినాక ఫోన్ చేస్తే హైదరాబాద్లో ఉన్నామని చెప్పారు ఇన్ని రోజులు. ఓకే అండి, సబ్స్క్రైబ్ ద ఛానల్.